ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుండి ఎంత సంపదని దోచుకెళ్ళిపోయారు, ఆ దోచుకున్న సంపద యొక్క వాల్యూ ఈ రోజు ఎంత ఉంటుంది, అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో ఎలా స్టార్ట్ అయింది, అలాగే తిరుగులేని వ్యాపార సంస్థగా ఎదిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ అంతే తొందరగా ఎలా అంతరించిపోయిందనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి. వీళ్ళ తెలివితో మొఘల్ చక్రవర్తులను మిగతా యూరోపియన్ దేశాలను ఎలా తొక్కేశారో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇక విషయానికి వస్తే, ఆ రోజు మొఘల్ బాద్షా జహాంగీర్ జన్మదినం. మొఘల్ ఆచారం ప్రకారం ఆ సమయంలో ఆయన తులాభారం వేస్తున్నారు. అదే సమయంలో బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో కూడా ఆ సభలో ఉన్నారు. చుట్టూ నీళ్లు, మధ్యలో ఉన్న ఒక భవంతిలో ఆ సంబరాలు జరుగుతున్నాయి. భవనం మధ్యలో బంగారం తాపడంతో వేసిన ఒక భారీ త్రాసు ఉంది. దానిలో ఒక పళ్ళెంలో చాలా బరువుగా ఉన్న పట్టు సంచులున్నాయి. ఇంకో పళ్ళెంలో స్వయంగా 4 మొఘల్ చక్రవర్తి అయిన నూరుద్దీన్ మహమ్మద్ జహాంగీర్ కూర్చొని ఉన్నారు. బరువైన దుస్తులు, బంగారు ఆభరణాలతో కలిపి జహాంగీర్ బరువు సుమారు 113 కిలోలు ఉంది. ఒకవైపు జహాంగీర్ కూర్చొని ఉన్నారు. త్రాచు రెండో పళ్ళెంలో ఉన్న పట్టు సంచులను మార్చి పెడుతున్నారు. మొఘల్ చక్రవర్తి క్షేమంగా ఉండాలంటూ మొదట ఆయన బరువును 2 నాణాలతో తూచారు. తర్వాత వాటిని పేదలకు పంచిపెట్టారు. ఆ తర్వాత బంగారు నాణాలతో, తర్వాత ఆభరణాలు, పట్టు బట్టలతో, చివరగా మరికొన్ని విలువైన వస్తువులతో చక్రవర్తి బరువును తుచి వాటిని కూడా ప్రజలకు పంచిపెట్టారు. ఈ దృశ్యం ఇప్పటికీ సుమారు 400 ఏళ్ల క్రితం నాటిది. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ దర్బార్లో జరుగుతున్నదంట బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో చూస్తున్నారు. కానీ ఆ కళ్ళు చెదిరే సంపదని చూస్తున్న సర్ థామస్ రో మనసులో ఒక సందేహం. ఆ త్రాసులోని పట్టు సంచుల్లో నిజంగానే వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయా, లేక బరువైన రాళ్లు పెట్టి అలా చెబుతున్నారా అనే అనుమానం కలిగింది. నిజానికి సర్ థామస్ రో ఒక ప్రత్యేక పనిపై ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చారు. ఆయన ఒక ఒప్పంద పత్రంపై సంతకాలు పూర్తి చేస్తే దాని ప్రకారం భారతదేశంలో ఒక చిన్న బ్రిటిష్ కంపెనీని ఏర్పాటు చేయవచ్చని ఆయన ఆశపడ్డాడు. కానీ సర్ థామస్ రో అక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే, అతను అనుకున్న పని అంత సులభంగా పూర్తి కాదని. కానీ ఈ ఒప్పందం కోసం సర్ థామస్ రో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో గొప్పలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మొఘల్ చక్రవర్తి దృష్టిలో ఇంగ్లాండ్ పెద్దగా ప్రాధాన్యం లేని ఒక చిన్న దీవి. దానిని ఒక చక్రవర్తితో ఒప్పందం చేసుకోవడం అనేది మొఘలుల పరువు ప్రతిష్టలకే భంగం. కానీ సర్ థామస్ రో తన ధైర్యాన్ని కోల్పోలేదు. 3 ఏళ్లు కష్టపడి దౌత్యం ముడుపులు, బహుమతులు ఇచ్చి జహాంగీర్ను కాకపోయినా ఆయన సంరక్షకుడు అయిన అహద్ షాజహాన్ను బుట్టలో వేసుకోగలిగాడు. 400 ఏళ్ల క్రితం 1618వ సంవత్సరంలో ఒక ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకోగలిగాడు. దాని ప్రకారం ఆ కంపెనీ సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి జహాంగీర్ నుంచి అనుమతి లభించింది. ఆ కంపెనీయే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఘటన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మొఘల్ పాలకులు నేరుగా ఒక యూరోపియన్ దేశంతో న్యాయసమ్మతంగా వ్యాపారం చేయడం అదే మొదటిసారి. అలా అతను చేసుకున్న ఒప్పందం ఫలితంగా తర్వాత 350 ఏళ్లలో భారత్ నుంచి బ్రిటన్ ఎన్నో రెట్ల సంపదని దోచుకెళ్లిపోయింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలకుల వల్ల భారతదేశ ప్రజలపై పడిన ప్రభావం దేశంలోని సంపద దోపిడీ కంటే కూడా ఎన్నో రెట్ల భయంకరమైనది. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలన సమయంలో వచ్చిన కరువుతో దాదాపు 3 కోట్ల మంది భారతీయులు తమ ప్రాణాలని కోల్పోయారు. అమెరికా చరిత్రకారుడైన మాథ్యూ వేడ్ ద గ్రేట్ బుక్ ఆఫ్ హారిబుల్ థింగ్స్ అనే ఒక పుస్తకం రాశారు. చరిత్రలో ఎక్కువ మరణాలకు కారణమైన అత్యంత భయంకరమైన 100 ఘటనల గురించి ఆయన ఈ పుస్తకంలో చెప్పారు. దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో భారతదేశంలో వచ్చిన కరువు, ఆ కరువు మూలంగా సంభవించిన మరణాలు చరిత్రలో 4వ అత్యంత భయంకరమైన ఘటనగా నిలిచింది. అయితే భారత్ను ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన భూభాగంగా భావిస్తారు. అలాంటి దేశంలో కరువు వచ్చి అంతమంది ఆకలితో చనిపోవడానికి గల కారణం ఏంటని మీకు డౌట్ రావచ్చు. అలాగే కరువులు ప్రకృతి విపత్తుల వల్ల వస్తాయి, అందులో ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పేముంది అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది. కానీ భారతదేశంలో వచ్చిన భయంకరమైన కరువుకు ప్రధాన కారణం దారుణమైన వ్యాపార దోపిడీ, సమతులం లేని దిగుమతులు, సరిగ్గా అదే సమయంలో విధించిన భారీ పన్నులు. ఆకలితో అలమటిస్తున్న పేదలు భారీ పన్నులు చెల్లించలేకపోయారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి నుంచి కూడా క్రూరంగా పన్నులు రాబట్టారు. పండించిన పంట చేతికి వస్తుందని కొన్ని కోట్ల మంది ఎదురు చూసేవారు. పంట చేతికి వస్తే కనీసం కొన్ని రోజులైన ప్రాణాలు నిలుస్తాయని ఆశపడేవారు. వాళ్ళ కళ్ళు ఆ పంటలనే చూస్తుండేవి. అనుకున్నట్టే పంటలు బాగా పండాయి, కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయేది. పండించిన పంటని ప్రతి గింజతో సహా పన్ను పేరుతో దారుణంగా దోచుకెళ్లిపోయేవాళ్ళు. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో కొన్ని కోట్ల మంది శవాలపై కట్టిన బలమైన కోటగా నిలబడింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇతర యూరోపియన్ దేశాలకు మధ్య తరచుగా యుద్ధాలు జరుగుతుండేవి. ఒకరి సరుకులను ఇంకొరు దోచుకోవడానికి ఎంతకైనా తెగిస్తుండేవారు. దాంతో ఆంగ్లేయులు కూడా తమ ఫ్యాక్టరీల్లో భారీగా స్థానిక సిపాయిలను భర్తీ చేయడం ప్రారంభించారు. తర్వాత కొద్ది కాలంలోనే ఆ ఫ్యాక్టరీలు కోటలుగా, కంటోన్మెంట్ ఏరియాలుగా అవతరించాయి. కానీ తర్వాత రోజుల్లో మిగతా యూరోపియన్ దేశాలు చేయలేని ఒక పనిని ఆంగ్లేయులు చేశారు. ఆంగ్లేయులు కేవలం యుద్ధాల కోసమే మొత్తం శక్తినంతా ఖర్చు చేసుకోలేదు. వీలైనంత వరకు దౌత్య సంబంధాలపైన ఎక్కువ దృష్టి పెట్టారు. మొఘలుల నుంచి ఆదేశాలు రాగానే
ఆంగ్లేయులు భారతదేశ తీరంలో వివిధ నగరాల్లో ఒక్కొక్కటిగా తమ వ్యాపార స్థావరాలను స్థాపించడం ప్రారంభించారు. ఆ ఫ్యాక్టరీల్లో మసాలా దినుసులు, పట్టు, ఇతర వస్తు వ్యాపారాలను ప్రారంభించారు. ఆ వ్యాపారాలు వారికి ఇంకా కళ్ళు చెదిరే లాభాలను తీసుకొచ్చి పెట్టాయి. కానీ ఆ లాభాలు వారికి వ్యాపారం కంటే మరింత ముందుకెళ్లేలా చేశాయి. కంపెనీ సైనిక బలగాలు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడగానే అందులోని అధికారులు స్థానిక రాజ్యాల మధ్య ఉన్న గొడవల్లో తలదూచడం ప్రారంభించారు. ఒక రాజు కోసం తమ సిపాయి దళాలను పంపించే ఆంగ్లేయులు మరో రాజుకి ఫిరంగులను, యుద్ధ ఆయుధాలను అందించేవారు. ఇంకొకరికి అత్యవసర పరిస్థితుల్లో భారీగా ధనాన్ని అప్పుగా ఇచ్చేవారు. అలా రాజ్యాలను విభజిస్తూ వారి మధ్య చిచ్చు పెడుతూ తమ పట్టును తీర ప్రాంతాల నుంచి మెల్లమెల్లగా దేశం అంతటా వ్యాపింపజేశారు. అలా దేశమంతటా వ్యాపిస్తూ వచ్చిన ఆంగ్లేయుల ప్రయాణం 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంతో కీలక మలుపు తీసుకుంది. ఆ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్ అయిన రాబర్ట్ క్లైవ్ తన 3000 మంది సిపాయిలతో 50,000 మంది సైన్యంతో వచ్చిన సిరాజుద్దలను చిత్తుగా ఓడించాడు. అయితే ఈ యుద్ధానికి సరిగ్గా 18 సంవత్సరాల ముందు నాదిర్ షా ఢిల్లీ సంపదను ఎలా అయితే ఇరాన్ దేశానికి దోచుకెళ్లిపోయాడో, సరిగ్గా అలాగే ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ కూడా సిరాజుద్దౌలా దగ్గర శతాబ్దాల నుంచి కూడగట్టిన ఖజానాను ఉన్నట్టే పడవల్లో నింపి లండన్ చేర్చాడు. కానీ అతను ఎత్తుకెళ్లిన మొత్తం సంపదను రాబర్ట్ క్లైవ్ రాయల్ ఖజానాలో జమ చేయలేదు. తన కోసం కూడా కొంత భాగాన్ని ఉంచుకున్నాడు. దాని విలువ ఈనాటి విలువతో పోలిస్తే కొన్ని కోట్ల డాలర్లు ఉంటది. ఆ డబ్బుతో రాబర్ట్ క్లైవ్ బ్రిటన్లో భారీ భవంతులను, చుట్టూ భూములను కొన్నాడు. వాటికి ప్లాసీ అని పేరు కూడా పెట్టాడు. కానీ అదే సమయంలో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువుల వల్ల ఆ ప్రాంతంలో 3/4 జనాభా చనిపోయారనే వార్తలు ఇంగ్లాండ్ చేరడం మొదలైంది. దాని ప్రభావం రాబర్ట్ క్లైవ్ పై కూడా పడింది. అందరి వేళ్లు రాబర్ట్ క్లైవ్ వైపే చూపించాయి. తర్వాత చర్చా సమయంలో రాబర్ట్ క్లైవ్ తన సంపద గురించి ఇలా తెలివిగా చెప్పాడు. అసలు నా చేతులను అంత ఖాళీగా ఎందుకు ఉంచానో నాకే అర్థం కావడం లేదు. మీరు కావాలని అడిగి ఉంటే నేను దీనికంటే ఎన్నో రెట్ల సంపదని, బంగారాన్ని, వజ్రాలన్నీ భారత్ నుండి తెచ్చుండేవాణ్ణి అని చెప్పాడు. అయితే భారత్లో ముంచుకొస్తున్న ముప్పు గురించి, దాని ప్రభావం గురించి ఎలాగోలా క్లైవ్ కు అర్థమైంది. ఆందోళనతో అతను భారీగా నల్ల మందు తినడం మొదలు పెట్టాడు. ఫలితంగా 1774లో తన గదిలో అంతిపట్టని స్థితిలో చనిపోయి కనిపించాడు. అయితే క్లైవ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక నల్ల మందు ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయాడా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. క్లైవ్ వ్యూహాలను అనుసరిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుకు వెళ్లిన తీరు తర్వాత కాలంలో భారతదేశ స్వాతంత్రానికి పేను ముప్పుగా మారింది. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తులు తమ అసమర్థత వల్ల విదేశీయుల దాడులతో చాలా బలహీనంగా అయిపోయారు. ఆంగ్లేయుల పలుకుబడి అంతకు పెరుగుతుంటే చూస్తూ ఉండడం తప్ప అడ్డుకోలేకపోయారు. ప్లాసీ యుద్ధం తర్వాత 50 సంవత్సరాలలోనే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న సిపాయిల సంఖ్య 2.5 లక్షలకు దాటింది. వారు బెంగాల్ నుంచి బయటకు వచ్చి భారతదేశంలోని ఇతర ప్రాంతాలపై కూడా తమ పట్టును బిగించారు. దేశంలో మొఘల్ బాద్షాల పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే 1803వ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీ సింహాసనంపై ఉన్న మొఘల్ చక్రవర్తి షా ఆలం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే పింఛన్పై ఆధారపడ్డాడు. ఒకప్పుడు మొఘల్ బాద్షా జహంగీర్ ముందు బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో మోకాళ్లపై వంగి ఒప్పందం చేసుకుంటే, అదే మొఘల్ పాలకులు ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక క్లర్క్ ముందు మోకరిల్లి మొత్తం బెంగాల్ అధికారాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రం దురదృష్టం వెంటాడింది. అప్పటిదాకా తిరుగులేని వ్యాపార సామ్రాజ్యంగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు వల్ల ఆ కంపెనీ పతనం మొదలైంది. ఆ కంపెనీ తమ దగ్గర జీతం తీసుకుంటున్న సిపాయిల నుంచి తిరుగుబాటును ఎదుర్కొంది. ఆ సిపాయిల తిరుగుబాటులో భారీగా రక్తపాతం చోటు చేసుకుంది. అదే సమయంలో వార్తాపత్రికలు ఉండడం వల్ల వాటి ద్వారా ఆ దారుణాలన్నీ ఇంగ్లాండ్లో తెలిసిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగడాలు ఎంతగా పెరిగాయంటే ప్రజల ఒత్తిడితో ఆ కంపెనీని జాతీయం చేయాలని ఇంగ్లాండ్ పార్లమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. చివరికి 1874 జూన్ 1న 274 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఆ కంపెనీ రద్దయింది. ప్రస్తుతం లండన్లో ఉన్న లీడెన్ హాల్ స్ట్రీట్లో ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ఒక బ్యాంకు భవనం ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన కట్టడాలు కానీ, విగ్రహాలు కానీ, కనీసం ఆ కంపెనీకి సంబంధించిన బోర్డులు కూడా ఇప్పుడు అక్కడ కనిపించవు. ఆ కంపెనీని మొత్తానికి జాడ లేకుండా చేసేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీని జాడులు లేకుండా అయితే చేశారు. కానీ ఆ కంపెనీ చేసిన అరాచకాల ప్రభావం మాత్రం ఈ రోజుకు కనిపిస్తుంది. ఈ కంపెనీ పాలనకు ముందు ఔరంగజేబు పాలన సమయంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ప్రపంచం మొత్తం జీడిపిలో 25% మన దేశానిదే. ఆ సమయంలో ఇంగ్లాండ్ భాగం ప్రపంచ జీడిపిలో కేవలం 2% మాత్రమే. కానీ ప్లాసీ యుద్ధం తర్వాత ఆ ఘనత అంత గతంగా మారిపోయింది. 1947లో భారత్ నుంచి వెళ్లిపోయేటప్పుడు కూడా ఆంగ్లేయులు తమ పడవల నిండా ఎంతో అమూల్యమైన సంపదను నింపుకొని వెళ్తూ ఉంటే గాంధీ చేసుకున్న ఒప్పందం వల్ల మన వాళ్ళు ఖాళీ చేతులతో చూస్తూ ఉండిపోయారు తప్ప ఏం చెయ్యలేని పరిస్థితి. 17వ శతాబ్దంలో అత్యంత ధనిక దేశంగా
ఉన్న భారత్ కాస్త 19వ శతాబ్దం కల్లా తలసరి ఆదాయంలో అత్యంత పేద దేశంగా మారిపోయింది. అందుకు మూల కారణం ఆంగ్లేయుల దారుణమైన దోపిడీలు. అయితే ఆంగ్లేయులు భారతదేశం నుండి ఎంత సంపదని దోచుకెళ్లారనే దానిపై చాలా మంది ఆర్థికవేత్తలు ఎన్నో రకాల అంచనాలను రూపొందించారు. వీటిలో ప్రముఖ ఆర్థికవేత్త మెహనాజ్ పరిశోధనలను ప్రముఖమైనవిగా భావిస్తారు. ఈ రీసెర్చ్ ప్రకారం 1757 నుండి 1947 వరకు ఆంగ్లేయులు భారతదేశం నుండి దోచుకెళ్లిన సంపద 2015 ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రకారం $45 ట్రిలియన్. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన యాపిల్ కంపెనీ ఓవరాల్ వాల్యూ ఎంతో తెలుసా? $3 ట్రిలియన్. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన యాపిల్ కంపెనీ ఓవరాల్ వాల్యూ కంటే కూడా 15 రెట్లు ఎక్కువ సంపదని బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుండి దోచుకెళ్లిపోయారు. అండ్ మోర్ ఓవర్ దట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కోహినూరు వజ్రం విలువ అసలు వెలకట్టలేనిది. అండ్ మన దేశ సంపదని ఒక బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాదు, ముస్లిం రాజైన నాదిర్ షా కూడా ఎన్నో రెట్ల విలువైన దేశ సంపదని ఇరాన్ దేశానికి దోచుకెళ్లిపోయాడు. దేశ ప్రజలపై వీళ్లు చేసిన దారుణాలు, హత్యలు, మారణ హోమాలు అండ్ మహిళలపై వీళ్లు చేసిన అత్యాచారాల గురించి తర్వాతి వీడియోలో చెప్తాను. ఆ వీడియో చూసిన ప్రతి భారతీయుడి రక్తం కసితో రగిలిపోతుంది. సో ఈ వీడియో చూడాలనుకుంటే మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో పెట్టగానే ఆ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది.